మనం చేసేది మన ఫుల్ బాడీ రికవరీ వర్కౌట్. అది కూడా సింపుల్ సాఫ్ట్ ఫోమ్ రోలర్ యూజ్ చేసి చేయబోతున్నాం. మనం ఈరోజు ఈ సాఫ్ట్ ఫోమ్ రోలర్ యూజ్ చేసి ఎలాగా రికవరీ చేద్దాం అనేది చూసేద్దాం. ఆర్ వి రెడీ ఫర్ దిస్? Yeah, I'm ready. ఫ్యాంటాస్టిక్. సో ఫస్ట్ ఇదే ఫోమ్ రోలర్ని మనం ఇలాగ యాంకిల్ కిందకి పెట్టేసుకుందాము, కాఫ్ కిందకి. ఓకే, అండ్ దెన్ నా ఇక్కడ నుంచి మనం సింపుల్గా చేయాల్సింది ఏంటంటే మన టోస్ ఇలా పైకి పెట్టుకునేటప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ గో ప్రెస్ ఇట్ బ్యాక్వర్డ్. సో మన కాఫ్ స్ట్రెచ్ తెలుస్తుంది కదా. నైస్. అండ్ దెన్ రిలీజ్. 1 2 3 4 5 6 7 8 9 and 10. నైస్. ఇదే ఫోమ్ రోలర్ని ఇలా యాంకిల్ కింద పెట్టుకుంటూ ఇక్కడ నుంచి లెట్స్ రోల్. ఓన్లీ కాఫ్ మసిల్. 1 2 మల్టీ డైరెక్షన్. 3 వెరీ నైస్. 4 5 6 7 8 9 and 10. Beautiful. Same thing on the other side. Kochadam. So first hold it. Yes. And ikkada simple ga let's just toe press chesi venaki and release. 1 2 3 4. So ikkada ankle range of motion కూడా పెంచుతాం. 5 కంటే లాస్ట్ 5 ఇలాగా కొన్ని ప్రెస్ చేసి ఇంకొంచెం రేంజ్ పెంచవచ్చు. 6 7 8 9. సో ఇది చేసినప్పుడు మనకి తెలుస్తుంది ఇదంతా ఎంత స్ట్రెచ్ అవుతుందని. చాలాసార్లు చూడడానికి ఏంటివి ఇంత సిల్లీగా ఉన్నాయి, చాలా ఈజీ అని చెప్పి అనుకుంటాం. కానీ ట్రస్ట్ మీ, ఇలాంటి చిన్న చిన్న మూవ్స్ చెయ్యకే అందరూ చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ తెప్పించేసుకుంటున్నారు. అందుకనే మన చేతుల్లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న మూవ్స్ ఫన్గా అందరం కలిసి కూడా చేసుకుంటూ ఉంటే పెద్ద ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసేసుకోవచ్చు. ఓకే, నా ఇక్కడ నుంచి సింపుల్గా రోల్ అయిపోదాం. సో 3 2 1 and go. 1 2 all direction. 3 4 5 6 7 8 9 and 10. బ్యూటిఫుల్. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే ఇలా చేస్తున్నప్పుడు సరిపోవట్లేదు అని అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు మన దగ్గర ఇంకొంచెం బాడీ బ్యాలెన్స్ అండ్ కోర్ కంట్రోల్ ఉంది అని అనుకుంటే ఈ ఇంకొక లెగ్ దాని మీద పెట్టుకుని కూడా చేయొచ్చు. సో అది ఎలాగో చూసేద్దాం. సో ఇది ప్రెస్ చేసి ఈ రైట్ లెగ్తో పాటు లెఫ్ట్ లెగ్ మీద ప్రెషర్ పెట్టచ్చు. సో 3 2 1 and go. 9 1 2 3 4 5. So right leg కింద పెట్టి ఈసారి left leg on the top పెట్టి let's put the pressure. So 3 2 1 and go. 1 2 3 4 5. lovely. అండ్ చాలా సార్లు ఏమవుతుందంటే బయటికి సాఫ్ట్గా బాగానే ఉంది కదా అనిపిస్తుంది, కానీ లోపల నొక్కుతుంటే మీకు అక్కడ ఎంత టైట్నెస్ ఉన్నది అనేది తెలుస్తుంది. బికాజ్ ఆల్వేస్ రిమెంబర్ మసిల్స్ టైట్ ఉండకూడదు, స్ట్రాంగ్ ఉండాలి. బికాజ్ స్ట్రాంగ్ అనేది మనకి లైక్ రెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు రిలాక్స్గా ఉండాలి, అండ్ స్ట్రాంగ్ చేసే కొద్దీ అవి ఆ బలాన్ని తీసుకోగలిగాం. సో అక్కడే మ్యాజిక్ ఉంటుంది. కానీ జనాలు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే టైట్గా బాడీ ఉంటే ఓహో వీళ్ళు చాలా స్ట్రాంగ్ అనుకుంటారు, కానీ అది ఇట్స్ నాట్ గుడ్. బికాజ్ అది ఇంజురీస్కి ప్రోన్ అవుతుంది. రైట్? నైస్. నా సేమ్ థింగ్ ఇప్పుడు ఈ ఫోమ్ రోలర్ని ఈ 2 థై మసిల్స్ కిందకి పెట్టుకుందాం. ఓకే, పుష్. 1 ఫుల్ హ్యామ్స్ట్రింగ్. 2 3 4 నైస్ 5. బ్యూటిఫుల్. సో అగైన్ ఇక్కడ కూడా మనం కాంటే 1 లెగ్ మీద ఇంకోటి పెట్టుకుని వీ కెన్ గో ఫర్ ఇట్. లెట్స్ జస్ట్ డు 5 5 on each side. సో 3 2 1 and go. 1 2 3 4 and 5. Beautiful. Same thing on the other side. So 3 2 1 and go. Nice. 1 2 3
4 and 5. Beautiful. దాంతో మన హ్యామ్స్ట్రింగ్స్ అన్నిటికీ చాలా ఈజీ వచ్చి అట్ ద సేమ్ టైం మనకి మన లెగ్ మీద రికవరీ బాగా వస్తుంది, రైట్? నైస్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం చేయాల్సింది, యూజువలీ మన హార్డ్ ఫోమ్ రోలర్ చాలా హార్డ్ ఉంటుంది కాబట్టి ఇది సాఫ్ట్ ఫోమ్ రోలర్ యూజ్ చేసుకుంటూ మన సైడ్ హిప్స్లోకి వెళ్ళిపోవచ్చు, రైట్? అండ్ దెన్ ఇక్కడ నుంచి మన బెంట్ని అండ్ గో 1, yes, 2, full hips, yes, 3, 4, 5. Nice. Same thing on the other side. So ఇది bend చేసుకుంటూ టాప్ లెగ్ బెండ్ చేసుకుంటూ బాటమ్ లెగ్ తో we roll. Nice. 1, 2, full pressure. 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Lovely. Awesome.